ఎల్లప్పుడూ విశ్వాసముతో మాట్లాడవలెను. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేదనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనములు గమనించండి. మనము గ్రహించిన దానికంటే వాక్యమును విశ్వసించి ఎల్లప్పుడూ నోటితో ఒప్పుకొనుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మనము హృదయాలలో చాలా విషయములు విశ్వసిస్తాము, కానీ పై వచనములలో స్పష్టముగా చెప్పినట్లు మనము వాక్యములను విశ్వసించి ఎల్లప్పుడూ నోటితో ఒప్పుకొనుచూ ఉన్నట్లయితే రక్షణను మరియు విడుదలను పొందగలము. ఒక వ్యక్తి తన హృదయంలో విశ్వసించిన దానిని తన నోటితో ఒప్పుకొననట్లయితే అతడు రక్షణ పొందడు. విశ్వాసము మరియు నోటితో ఒప్పుకొనుట అనేటువంటివి రెండు కరెంటు తీగల వంటివి. ఆ రెండు తీగలు కలిసినప్పుడే కరెంటు సరఫరా జరిగి సర్క్యూట్ పూర్తవుతుంది. స్విచ్లో ఉన్న రెండు కరెంటు తీగలు కలుసుకున్నప్పుడే ట్యూబ్ లైట్ వెలుగుతుంది లేక ఫ్యాన్ తిరుగుతుంది. మనము హృదయంలో అనేక వచనములను విశ్వసించినప్పటికీ వాటిని నోటితో ఒప్పుకొని ప్రార్థనగా చేయనందువలన మన జీవితములలో చాలా నష్టపోయే అవకాశము ఉన్నది. ప్రభువైన యేసు హృదయంలో విశ్వసించుట మాత్రమే కాక ఆయన విశ్వసించిన వాటిని నోటితో మాట్లాడి ఉన్నారు. ఆయన అరణ్యంలో శోధించబడినప్పుడు దేవుని వాక్యాన్నే మాట్లాడి సాతానును ఆయన జయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు అయిన యేసు మనలో విశ్వాసాన్ని కలుగజేసేవాడై ఉండి మన విశ్వాసానికి కర్తయు మరియు ఆ విశ్వాసాన్ని మనలో పరిపూర్ణము చేయువాడునై ఉన్నాడని చెప్పబడింది. ఆయన మనకు విశ్వాసాన్ని దృష్టాంతముగా కనపరిచి బయలుపరిచి ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ విశ్వాసముతో మాట్లాడి ఉన్నారు. ఆయన ఒక్కసారి కూడా అవిశ్వాసముతో మాట్లాడలేదు. మనము కూడా ఇంటిలో గాని లేక సంఘములో గాని ఒక్కసారి కూడా అవిశ్వాసముతో మాట్లాడక విశ్వాసంతో మాట్లాడునట్లు నేర్చుకోవాలి. ఒకవేళ విశ్వాసంతో మాట్లాడుటకు మనకు మాటలు లేనట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనములో బైబిల్ చెప్పినట్లు చేద్దాము. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. కొన్ని సమయములలో మరియు కొన్ని పరిస్థితులలో ఇతరుల యొక్క దయలేని మాటలకు లేక అభ్యంతరకరమైన ఉత్తరానికి ఎలా స్పందించాలో లేక ఎలా మాట్లాడాలో లేక ఎలా జవాబు రాయాలో మనకు తెలియకపోవచ్చును. అటువంటి పరిస్థితులలో మనము చేయగలిగిన శ్రేష్టమైన పని ఏమిటనగా మౌనముగా ఉండుటయే. అప్పుడు మనము కనీసము విషపూరితమైన అవిశ్వాసపు మాటలు మాట్లాడము. అవిశ్వాసపు మాటలు లేక నిరాశపరిచే మాటలు కాకుండా ఎల్లప్పుడూ భార్యాభర్తలిరువురు విశ్వాసము కలిగించే మాటలు మాట్లాడితే ఆ ఇంటిలో పరిస్థితి ఎంతో వేరుగా ఉంటుంది. క్రీస్తును గురించిన మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము గమనించండి. క్రీస్తును గురించిన మాట అనగా ముఖ్యముగా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలోని దేవుని వాగ్దానములన్నిటిలో మనము పట్టబడిన ఎడల మన హృదయములలో విశ్వాసము కలుగుతుంది. మన అవసరములన్నిటిలో దేవుని వాక్యము చేత మరలా శక్తిని జీవ సరఫరాను పొందుతూ ఉన్నట్లయితే ఆ వాక్యము మనలో కలిసిపోయి మనలో ఒక భాగమైపోతుంది. అప్పుడు మనము ఇతరులను వాక్యముతో బలపరచవచ్చును. ఆ విధముగా మనము ఎల్లప్పుడూ విశ్వాసముతో మాట్లాడే అలవాటును పెంపొందించుకోవచ్చును. ఈ వాగ్దానము గురించి ఆలోచన చేయండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము గమనించండి. ఈ వచనాన్ని మనము నమ్మినట్లయితే ప్రతి పరిస్థితిలోనూ అది చిన్నది గాని లేక పెద్దది గాని ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందిస్తాము. ఎప్పుడైనా నీకు చాలా కష్టమైన పరీక్ష గాని లేక శోధన గాని వచ్చినప్పుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుచేయును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనమును ధ్యానించాలి. ఈ వాగ్దానాన్ని ధ్యానించి విశ్వసించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము 17వ వచనములలో విశ్వాసమును డాలు పట్టుకొనుడి,
దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మరలా ధరించుకొని ప్రతి సమయమందును వాక్యాన్ని విశ్వసించి ప్రార్థనగా చేయుదుము. సాతానును మరియు అతని నేరారోపణను ప్రభు అయిన యేసు రక్తము ద్వారాను మరియు మనమిచ్చు సాక్ష్యము ద్వారాను జయించగలము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనము గమనించండి. ప్రతి సమయమందున ఆయన వాక్యాన్ని వారి నోటిలో ఉంచుకొని సాతానుతో మాట్లాడుట ద్వారా వారు జయించుదురు. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఈ విధముగా చెప్పారు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము గమనించండి. ప్రతి సమయమందును ఈ వాక్యమును హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొందాము. మనకు ఇలా చెప్పబడింది, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాతురుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము గమనించండి. ఈ విశ్వాస వాక్యాన్ని ఎల్లప్పుడూ మనము నోటితో ఒప్పుకొనుచూ ఉండాలి. ఒకవేళ మనము పడిపోయినట్లయితే సాతానుతో ఇట్లు చెప్పాలి, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము గమనించండి. ఇటువంటి విశ్వాస వాక్యాలను ఎల్లప్పుడూ మనము విశ్వసిస్తూ ఒప్పుకొనుచూ ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, మనము ఎల్లప్పుడూ విశ్వాసముతో మాట్లాడటము నేర్చుకోవాలి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.